గోపాలకృష్ణ చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా జార్ఖండ్ లో అయితే టఫ్ ఫైట్ ఉంది. 81 స్థానాలున్న జార్ఖండ్ లో 41 స్థానాలు వస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ మొదటి నుంచి కూడా జార్ఖండ్ పై ప్రధానంగా దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని. మీరిద్దరు ప్రవీణ్ మీరు చెప్పినట్టుగా లోకల్ ఇష్యూస్ అదేవిధంగా ఆ సీఎం పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? ఏం జరుగుతున్నాయి ట్రెండ్స్ బట్టి ఏం చెప్పొచ్చు అంట? సో మీరు అన్నట్టుగా జార్ఖండ్ లో ముఖ్యంగా లోకల్ ఇష్యూసే ఎక్కువగా ప్రభావితం చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జార్ఖండ్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉన్నటువంటి గిరిజన తెగ అక్కడ ఎక్కువగా ఉంటారు. మాక్సిమం 28% ఎబోవ్ రాష్ట్ర జనాభాలో గిరిజనులే ఉన్నారు. సో గిరిజనులకు సంబంధించినటువంటి అంశం అక్కడ ఓట్ షేర్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై ఇప్పుడు జేఎంఎం పార్టీ అధికారంలో ఉంది. జేఎంఎం పార్టీ కాంగ్రెస్ కూటమి అంతా కూడా మహాగఠబంధన్ పేరుతో అక్కడ అధికారంలో ఉన్నారు. కానీ అక్కడ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వలసదారులను ప్రోత్సహించడం అలాగే అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలనే వీటినే ఆయుధంగా తీసుకొని బీజేపీ కూడా అక్కడ పొలిటికల్ క్యాంపెయిన్ అంతా కూడా జరుపుకుంటూ వచ్చింది. సో బీజేపీ అక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఇప్పుడు ప్రస్తుతం టఫ్ ఫైట్ గా ఇచ్చామని చెప్తున్నారు. సో ఎర్లీ ట్రెండ్స్ లో కూడా మనం చూస్తే హోరాహోరీ ఫైట్ జరిగినట్టుగానే ఉంది. మీరు అన్నట్టుగా జార్ఖండ్ పై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కడైతే కాంగ్రెస్ ఇండీ కూటమి అధికారంలో ఉందో ఆయా ప్రాంతాలను తమ కైవసం చేసుకునేందుకు బీజేపీ శాయశక్తుల ప్రయత్నం చేసింది. సో ఇటు మహారాష్ట్రలో సిట్టింగ్ సీటుని కాపాడుకోవడం సిట్టింగ్ అధికారాన్ని కాపాడుకోవడంతో పాటుగా జార్ఖండ్ లో ఉన్నటువంటి పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో మరి ఈ ప్రవీణ్ మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇష్యూ అక్కడ చాలా కీలకంగా మారుతుంది. అలాగే గిరిజనులకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా ఉంది. ఇవి జేఎంఎం లీడ్ లో ఉన్నటువంటి కూటమికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎన్నికల్లో ఎలాంటి ప్రభావితం చూపించింది? 100%. ఎందుకంటే గతం నుంచి కూడా ప్రాంతీయ అక్కడ లోకల్ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఆ పార్టీ పైన కూడా కొంత వ్యతిరేకత చూపారు. ఎందుకంటే లోకల్ వారికి కాకుండా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి అక్కడ ప్రియారిటీ ఇవ్వడం, ఆ ప్రియారిటీ ఇచ్చే ఆ సమయంలో మాత్రం లోకల్ వారిని ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది ఒక ఆరోపణలు కూడా గతం నుంచి కూడా ప్రజలు చేసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ఆ ఇండియా కూటమికి సంబంధించిన మాత్రం ఒక పక్క ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ లోనే బీజేపీకి సంబంధించిన ఆ అగ్రనేతలందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ప్రచారం చేసే సమయంలో మాత్రం ఇదే ఇష్యూని కూడా మెయిన్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మాత్రం గతంలో మాత్రం ఏ విధంగా అక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం జరిగిందన్న దానిపైన కూడా బీజేపీ కూడా ప్రతి ప్రచార సభలో కూడా అదే అస్త్రాన్ని కూడా ఉపయోగించుకుంది. కాబట్టి అస్త్రం ఏ విధంగా ఉపయోగపడబోతుంది అన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు, అదే విధంగా కూడా జార్ఖండ్ లో కూడా అదే విధంగా ఆ తీర్పు ఇవ్వబోతున్నారు దానిపైన కూడా ఒక విషయం అయితే తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రవీణ్ అండ్ గోపాలకృష్ణ, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే మహారాష్ట్రలో 2 కూటములు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి, అభ్యర్థులను బరిలోకి నిలిపాయి. మొత్తంగా చూస్తే మహారాష్ట్రలో 28 మంది వరకు రెబల్స్ ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. సో ఈ 28 మంది రెబల్స్ ఏమైనా కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందా? అంటే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా రాకపోతే వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరు కూటములు పావులు కదిపే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? యశ్వంశి మీరు అన్నట్టుగా మహారాష్ట్ర ఎన్నికల్లో 2 కూటమిలే కాదు అక్కడ ఉన్నటువంటి 4 ప్రాంతీయ పార్టీలు అలాగే మీరు అన్నటువంటి రెబల్స్ సంఖ్య అన్ని పార్టీల్లో కలిపి 150 మంది దాకా ఉన్నారు. సో ఈ రెబల్స్ ఎక్కడెక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందనే అంశాలను ఇప్పటికే 2 కూటమిలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకునేందుకు 2 కూటమిలు శాయశక్తిలా ప్రయత్నిస్తుండడంలో ఎక్కడ కూడా ఆలోచన లేదు, ఎక్కడ కూడా తప్పలేదు. ఎందుకంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మనం గత కొన్ని సంవత్సరాలుగా ఒక 5-6 ఏళ్లుగా కూడా చూసినా కూడా అక్కడ ప్రతి 3 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా పార్టీ మారుతూ అధికారాన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూటమిలుగా ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ఒకవేళ పరిస్థితి తారుమారవుతే గనక లేదనంటే హంగర్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో అక్కడ పోటీ చేసినటువంటి రెబల్స్ ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో డెఫినెట్ గా 2 కూటమిలు ఉన్నాయి. అలాగే ఈ 2 కూటమిలు కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా చాలా కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంట్లో అంబేద్కర్ మనోడు నడిపిస్తున్నటువంటి ప్రకాష్ అంబేద్కర్ నడిపిస్తున్నటువంటి పార్టీ కావచ్చు, అలాగే రాజ్ ఠాక్రే నడిపిస్తున్నటువంటి పార్టీ కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలు కూడా అక్కడ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ గోపాలకృష్ణ ఫైనల్ గా మహారాష్ట్ర ఎన్నికల్ని చూస్తున్నాం. శివసేన మొన్నటి వరకు శాసించిందని చెప్పాలి. అటువంటి శాసించిన శివసేన 2 వర్గాలుగా విడిపోయింది. ఇటు ఉద్ధవ్ అదేవిధంగా ఏక్నాథ్ షిండే. ఈ ఎన్నికలతో వారిద్దరి భవితవ్యం కూడా అంటే శివసేనకు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? ఏం చెప్పొచ్చు అంటారు దీనికి సంబంధించి?
ఎస్ నాట్ ఓన్లీ శివసేన, ఎన్సీపీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ కీలకంగా తీసుకోవాలి. అక్కడ శరద్ పవార్ నడిపిస్తున్నటువంటి ఎన్సీపీ పార్టీ రెండుగా చీలిపోయింది, శివసేన రెండుగా చీలిపోయింది. సో యూబీటీ శివసేనగా, ఇటు శివసేనగా రెండు కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వీళ్ళకి ఖచ్చితంగా ఈ ఎన్నిక చాలా ప్రభావితంగా, ఖచ్చితంగా కీలకంగా మారింది. సో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి చీలిన 4 భాగాలుగా మారిపోయాయని చెప్పుకోవచ్చు రెండు పార్టీలు. సో ఈ రెండు పార్టీలకు కూడా చాలా కీలకంగా మారింది ఎన్నికని చెప్పుకోవచ్చు. సో ప్రవీణ్ మీరు చెప్పండి, శివసేన ముఖ్యంగా చూసుకుంటే, అట్లాగే రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. సో మొత్తంగా ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. కీలక అభ్యర్థులైతే ముందంజలో కొనసాగుతున్నారు. ఇక వాయనాడులో ప్రియాంక గాంధీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. మరి